తిరుగుబాటు చేయుట సోది చెప్పు పాపంతో సమానం. మూర్ఖ విగ్రహ పూజలు చేయుటతో సమానం అంట. మూర్ఖ తగపరచుట మాయా విగ్రహములు పూజలేటుతో సమానమని దేవుడు అంటున్నాడు. కాబట్టి నీవు దేవుని మాట వినలేదు కాబట్టి సౌలును ఆయన విసర్జించాడట. మనం కూడా దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని విసర్జిస్తాడు, విడిచిపెడతాడు. విడిచిపెడితే మనకి దిక్కేమి. కాబట్టి దేవుని మాట విన్నాం. మరొక మాటను, ఆ శ్రేష్టమైన మాటల గురించి మరొక మాటను ధ్యానించుకున్నట్లు గమనించండి. ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతలు 15:8-16 వచనాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిని నర్పించు బలులు యెహోవాకు ప్రియములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము. కాబట్టి భక్తిహీనులు అర్పించే బలుల కంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టమని మాట్లాడుతుంది. శ్రేష్టమని 16 వచనం ఒకసారి 15-16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడు కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులతో కూడా కొంచెము కలిగుట మేలు అని మాట్లాడుతుంది. అవును, ప్రియమైన వాళ్ళని గమనించండి. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేవుడు లేకుండా ఎంత ధనం కలిగి ఉన్నది వ్యర్థమని మాట్లాడుతున్నాడు. భయభక్తులు కొంచెం ఉంటా మేలని మాట్లాడుతున్నాడు. భక్తిని అర్పించు బలుల కంటే యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందమని మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రేష్టమైనదని మాట్లాడుతున్నాడు. అంటే శ్రేష్టతను గురించే మాట్లాడు. మరొక వచనాన్ని 16వ వచనం సామెతల గ్రంథం 16 ధ్యానించుకున్నాం. చదువు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానాన్ని సంపాదించుట ఎంతో, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి భూలోక సంబంధమైన వాటిని సంపాదించుట కంటే జ్ఞానాన్ని సంపాదించుట మేలని మాట్లాడుతున్నాడు. 32వ వచనం కూడా ఒకసారి చదువు. 32వ వచనం 16-32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అలాగా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్టము. దీర్ఘశాంతము శ్రేష్టమైనది. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకోవడం శ్రేష్టమని అనుకుంటుంది. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్ముడు రోజున మనతో మాట్లాడుతుంది. బలవంతుడు కంటే దీర్ఘశాంతముడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతముడు వాడు శ్రేష్టం. దీర్ఘశాంతం శ్రేష్టమని అంటారు. పట్టణం పట్టుకుని వాడి కంటే, అంటే ఇంకా బలవంతుడు కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్ఠుడు దీర్ఘశాంతము శ్రేష్టము. తన మనసును స్వాధీనపరుచుకోవడం శ్రేష్టమని అంటారు. రోజున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట. కాబట్టి మాట వినుట బలులు అర్పించడం కంటే శ్రేష్టం. ఏంటి ఈ రోజున మనం నేర్చుకునే మాట అంటే విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. మనము ఈ రోజున ధ్యానాంశంగా తీసుకున్న మాట ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి
జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పండి ఏంటంటే దేవుని ఆజ్ఞల్లో విలువైన ఆజ్ఞ అన్నమాట. దేవుడు కోరుకుంటున్న ఆజ్ఞ. నేను రెస్ట్ తీసుకున్నాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. నేను 6 దినాలు కష్టపడ్డాను, మీరు కూడా 6 దినాలు కష్టం చేయండి, తర్వాత 7వ దినాన విశ్రమించాలని మాట్లాడు. అది అందుకంటున్నాడు కదా, పరిశుద్ధ పరీక్షను మీరు కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అంటాడు. ఏంటమ్మా? పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. అంటే ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. మనం కూడా పరిశుద్ధ దినను ఆదివారం ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. నిర్వాకాండం 20వ అధ్యాయంలో కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో దేవుడికి ఇష్టమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధిగా ఆచరించకు. ఏం చేయాలంటే మనం ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. మందిరానికి రావడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. రేపు విశ్రాంతి దినం, రేపు ఆదివారం పరిశుద్ధ దినం, ప్రభు దినం. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా జ్ఞాపకం ఉంచుకున్నందువల్ల మనం త్వరగా పనులు ముగించుకొని సన్నిధికి వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. చూడండి చివరి 11వ వచనంలో, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరిచయం. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని 10 ఆజ్ఞల్లో విలువైన ఆజ్ఞ చెప్పండి నాతో, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి ఇది ఆజ్ఞ కాబట్టి తప్పకుండా మాట వినుట కంటే, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠ. ఆ మాట ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలంట, మర్చిపోకూడదు అన్నట్టు. దేవుని మర్చిపోకూడదు, పరిశుద్ధ విశ్రాంతి దినమును మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు, ఆరాధించడం మర్చిపోకూడదు కదా. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే జ్ఞాపకం. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులైన తండ్రి,